పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేసింది. తదుపరి నామినేషన్స్ కూడా తుది తీర్పుకు లోబడే ఉంటాయంది సుప్రీంకోర్టు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరణపై కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. గతంలో వారు తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా పడింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. తదుపరి నామినేషన్స్ కూడా తుది తీర్పుకు లోబడే ఉంటాయనింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంపై కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. గతంలో వారు తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా పడింది. గవర్నమెంట్ ఒకసారి ఒక అగ్రిమెంట్ కానీ ఒక డెసిషన్ కానీ తీసుకున్న తర్వాత ప్రభుత్వాలు మారినంత మాత్రాన నిర్ణయాలు అంత ఈజీగా మారకూడదు కదా. భారత ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది చెప్పండి. రెండేళ్లు అయింది, న్యాయం గెలుస్తుందని కోరుకుంటున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ మేమేదో దానివల్ల లబ్ధి చేకూర్చుకుంటామో లేకపోతే లాభపడతామో అంటే కూడా రాజ్యాంగం గెలవాలా. సమన్యాయంతో భారత రాజ్యాంగాన్ని పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు అమలు చేయాలనేటువంటిది మాకున్నటువంటి ప్రధానమైన లక్ష్యం. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్ దాఖలు చేసిన కేసులో ఈరోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో బీఆర్ఎస్ తరఫున దాసోజు శ్రావణ్, సత్యనారాయణను బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. కానీ ఆ నిర్ణయాన్ని గవర్నర్ వ్యతిరేకిస్తూ తిరస్కరించారు. సో దీన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రావణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎవరైతే ఎమ్మెల్సీ ఇటు దాసోజు శ్రావణ్ అలాగే సత్యనారాయణ ప్లేస్ లో నియమితులైనటువంటి కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరి అభ్యర్థిత్వాల్ని వారి నామినేషన్లను రద్దు చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. సో గతంలో ఆగస్టు 14వ తేదీన సుప్రీంకోర్టు దీనిపైన స్టే విధించింది. అయితే ఆ స్టేని ఈరోజు రద్దు చేస్తూ ఆ రోజు ఆగస్టు 14వ తేదీ ఇచ్చినటువంటి తీర్పులో పూర్తిగా మార్పులు చేసింది. సో ఆ మార్పుల్లో భాగంగా ఎవరైతే కొత్తగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నామినేషన్లో రిజెక్ట్ అయినటువంటి శ్రావణ్, సత్యనారాయణ ప్లేస్ లో నియమితులైనటువంటి కోదండరాం గాని అలాగే సత్యనారాయణ స్థానంలో నియమితులైనటువంటి కోదండరాం అలాగే ఇటు అమీర్ అలీ ఖాన్ అభ్యర్థిత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈరోజు సంచలన నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికి ఇది ప్రభుత్వానికి ఒక గట్టి ఎదురుదెబ్బగా మనం చూడాలి. నిజానికి ఈ గతంలో శ్రావణ్ గాని సత్యనారాయణ వీరిద్దరు కూడా రాజకీయ పరమైనటువంటి యాక్టివిటీస్ తో వారికి అనుబంధం ఉంది కాబట్టి రాజకీయ అఫిలియేషన్ ఉన్నటువంటి కారణంగానే తాను రిజెక్ట్ చేస్తున్నట్టు గతంలో గవర్నర్ వారిద్దరి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. సో అదే గవర్నర్ మరోసారి కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ వీరిద్దరిని కూడా సిఫారసు చేస్తూ వారిని ఆమోదించడం ఇది కూడా ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య అని దాసోజు శ్రావణ్ చెప్తున్నారు. సో అందులో భాగంగానే ఈ మొత్తం చర్యలన్నింటినీ అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేయాలని ఆయన గత ఏడాది నుంచి ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. సో ఆ న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు ఆయన విజయం సాధించారని మనం చెప్పాలి. సో ఈరోజు దాసోజు శ్రావణ్ దాఖలు చేసినటువంటి కేసులో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోదండరాం అలాగే ఇటు అమీర్ అలీ ఖాన్ ఇద్దరి అభ్యర్థిత్వాలను కూడా సుప్రీంకోర్టు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఏవైనా కొత్తగా తాజాగా నామినేషన్లు కనుక దాఖలు చేస్తే అవన్నీ కూడా తుది తీర్పుకు లోబడి ఉంటాయని కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.